శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ మహాస్వామి వారు కేనోపనిషద్ వాక్య వినోదిని అంటారు. మనకి శృతుల యొక్క చివరి భాగములు ఉపనిషత్తులు, వేదములు వేదాంతములు. వేదము ధర్మాన్ని చెప్తుంది, కర్మకాండ చెప్తుంది. ధర్మము అంటేనే ఆచరించేది కాబట్టి క్రియ. ఆ పైన ఈశ్వరానుగ్రహాన్ని సంపాదించుకోవడం ప్రధానమైన విషయం కాబట్టి దానికి సంబంధించి ఎట్లా ఏది చెయ్యాలి అన్నదాన్ని యజుర్వేదం లాంటివి చెప్తాయి. భగవంతుని యొక్క స్తుతులు రుక్కులుగా ఋగ్వేదం చెప్తుంది. సంగీతంగా సామ అంటే శాంతి కలిగేటట్టుగా వాటిని గానం చేయడం సామవేదం చెప్తుంది. ఈ మూడిట్లోకి అధర్వణ వేదం వచ్చేస్తుంది. అందుకే వేదత్రయీ అని పిలుస్తారు. అందులో మళ్ళీ ప్రత్యేకించి ఉపనిషత్తులు కొన్ని ఉంటాయి. ఈ ఉపనిషత్తులు వేదముల యొక్క చివరి భాగములు. అవి జ్ఞాన సంబంధమైన విషయాలు. గురు శిష్యులు ఇద్దరు కూర్చుని మాట్లాడుకునేటటువంటి భాగాలు. ఇందులో ఉపనిషత్ అన్న మాటకే అర్థం ఏమిటి అంటే గురువు గారి సమీపమునకు తీసుకుని వెళ్ళుట. ఉప అన్న మాట వేస్తే ఉపనయనము అన్నట్టే ఉపనిషత్. ఏది జీర్ణము కాదో దాని దగ్గరగా వెళ్ళుట అంటే ఆత్మజ్ఞానమును గురించి పరిచయమును పొందుట. ఇందులో అనేక ఉపనిషత్తుల్లో మళ్ళీ దశోపనిషత్తులని ప్రధానమైనవి. ఆ దశోపనిషత్తుల్లో మళ్ళీ కేనోపనిషత్తు చాలా చాలా గొప్ప ఉపనిషత్తుగా చెప్తారు. అది చిన్న ఉపనిషత్తు, కానీ దానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఎక్కడా దొరకని విషయాన్ని ఏదైనా పరిశీలించవలసి వస్తే కేనోపనిషత్తులో వెతకండి అంటారు. అంటే కేనోపనిషత్తులో కనపడని ఆత్మ సంబంధమైన విషయము ఉండదు అని. కేనోపనిషత్తు ప్రధానంగా ఒక విషయాన్ని మనకి తెలియచేస్తుంది. ఆత్మ తెలియబడేది కాదు. ఇప్పుడు ఇది పుస్తకము అని నేను తెలుసుకోవాలంటే పుస్తకం వేరే ఉండాలి, నేను వేరే ఉండాలి. ఆత్మజ్ఞానమును పొందుట, ఆత్మను తెలుసుకుంట, ఆత్మ సాక్షాత్కారం అవుట ఇలాంటి మాటలు ఉండవు. అవి వ్యావహారికంగా ప్రయోగించేవే తప్ప నిజానికి ఆత్మను తెలుసుకొనుట అంటే అది అనుభూతి, అనుభవంగా ఉంటుంది. నేను ఆత్మ అని అనుభవాన్ని పొందాలి. అయితే అటువంటిది ఒకటి ఉంటుందని పరిచయం చేయడం, దాని గురించి తెలియచేయడం ఉపనిషత్తు యొక్క ప్రధానమైన సారాంశం. ఈ అనుభూతి అన్నది పొందడం ఒకరు ఇచ్చినప్పుడు పొందుతాం. అది పరమేశ్వరుడు అనుగ్రహించాలి. అందుకే ఈశ్వరానుగ్రహాదేవా పుంసాం అద్వైత వాసన అన్న మాట వచ్చింది. అద్వైత వాసన, అద్వైతానుభూతిని పొందడానికి ఏది కావలసి ఉంటుంది అంటే ఈశ్వరానుగ్రహము లేకుండా జ్ఞానము అనుభవముగా మారదు. పుస్తకంలో ఉన్నది తెలుసుకోవడం ఎలా ఉంటుందో అంతవరకే. అది అనుభవంగా మారడం ఎవరి మీద ఆధారపడుతుంది అంటే ఈశ్వర కృప మీద ఆధారపడి ఉంటుంది. ఆయన అనుగ్రహించిన నాడు, ఆయన ప్రీతి చెందిన నాడు ఆ జ్ఞానము అనుభూతిగా మార్చి నేను శరీరము కాదు, నేను ఆత్మ అన్న అనుభవానికి చేరుతాడు. అది ఎవరు చేరుతారు అంటే అది అట్లా సాధన చెయ్యగా భక్తితో కూడిన ధార్మిక జీవనాన్ని, ఆశ్రమాన్ని ప్రధానం చేసుకొని నడుపుతారు. ధర్మము ప్రధానంగా దేని మీద ఆధారపడుతుంది అంటే ఆశ్రమం మీదే ఆధారపడిపోతుంది. ఎక్కువగా 99% ధర్మం ఆధారపడేది ఆశ్రమం మీద. ఎందుకనంటే దేశకాలముల మీద ధర్మం ఆధారపడినా అది కొంచెం మనకి అన్వయం అవడంలో కొద్దిగా తక్కువ అన్వయం అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు కాకినాడలో ఉన్నప్పుడు నేను ఏ ధర్మం పాటిస్తానో అది కేదార్నాథ్లో ఉన్నప్పుడు పాటించడం కుదరదు. అక్కడ వాతావరణం వేరుగా ఉంటుంది, అక్కడ కట్టుకోవలసిన బట్టల విధానం వేరుగా ఉంటుంది. ఇక్కడ నేను చొక్కా తీసేస్తాను, పైన ఏమీ లేకుండా ఉత్తరీయంతో ఉంటానంటే చలికి తట్టుకోలేకపోవచ్చు. అప్పుడు ఆచారకాండ మారుతుంది, ధర్మం మారుతుంది. కానీ అవి తక్కువగా సంభవిస్తాయి. 99% ఆచరణ అన్నది, ధర్మాన్ని ఆచరించడం అన్నది మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారన్న దాన్ని బట్టే ఉంటుంది. 100కి 99 గృహస్థులు ఉంటారు. కాబట్టి ధర్మం ఎప్పుడు ఎక్కువగా ఎవరి వైపు నుంచి వెళుతుంది అంటే గృహస్థాశ్రమ ధర్మంగానే వెళుతుంది.
గృహస్థాశ్రమంలో ఉండి నువ్వు ఏ ధర్మాన్ని అనుష్ఠించాలో ఆ ధర్మాన్ని అనుష్ఠించిన నాడే ఈశ్వరుడు ప్రీతి పొందుతాడు. అది వదిలిపెట్టి వేరొక ధర్మాన్ని పట్టుకున్న నాడు ఈశ్వరుడు సంతోషించాడు. కారణం ఏమంటే ఈశ్వర ప్రీతి అంతా ఆధారపడేది ధర్మానుష్ఠానం మీదే. ఎంత ధర్మానుష్ఠానం చేస్తున్నారన్న దాన్ని బట్టి ఆయన ఆనందపడుతూ ఉంటాడు. కాబట్టి కేనోపనిషత్తు ప్రధానంగా దేన్ని ప్రతిపాదన చేస్తుంది అంటే ఆత్మానుభూతిని పొందడం అన్నది జ్ఞానము. అది ఆ అనుభూతిని పొందడం అన్నది ఏర్పడిన తరువాత నిజానికి వ్యక్తం చేయడం సాధ్యం కాదు. అది అనుభూతిగా ఒకరి ఎందుకు మిగిలిపోతుంది అంతే తప్ప అది చెప్పడం అన్నది సాధ్యం కాని విషయం కూడా. అందుకే ఉపశబ్దం దగ్గరగా తీసుకెళ్ళి దాని గురించి వివరించుట. అయితే ఇది సామవేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు. అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంది, సామగాన ప్రియ అని. సామగానం అంటే ఆవిడికి చాలా విశేషమైనటువంటి ప్రీతి. ఈ ఉపనిషత్తు కూడా సామవేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు. శంకరాచార్యులు వారు ఉపనిషత్తులకు వ్యాఖ్యానం చేసినప్పుడు ప్రతిపదార్థంగా ఇచ్చారు. కానీ ఒక్క కేనోపనిషత్తు దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మినహాయింపునిచ్చి పదవ్యాఖ్య వాక్య వ్యాఖ్య రెండు చేశారు. అంటే మంత్రంలో ప్రతిపదానికి వ్యాఖ్యానం చేశారు, వాక్య వ్యాఖ్య అని ఆ మంత్రానికి ఉండేటటువంటి వ్యాఖ్యని వారు మనకి అందించారు. అంటే ఆ ఉపనిషత్తు యొక్క విలువ దాని వలన తెలుస్తూ ఉంటుంది. ఇందులో విశేషం ఏమిటి అంటే కేన అని ప్రారంభమైంది కాబట్టి ఉపనిషత్తు పేరు కేనోపనిషత్తు. కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనేర్షితాం వాచమిమాం వదంతి అని కేన శబ్దంతో ప్రారంభమవుతుంది. కేన అంటే యవ్వనిచే, అట్లా ప్రారంభమైంది కాబట్టి దాని పేరు కేనోపనిషత్తు. ఇందులో ఈ ఉపనిషత్తులో పరబ్రహ్మము అమ్మవారిగా సాక్షాత్కరించింది. అంటే పరబ్రహ్మమునకు నిజానికి రూపం ఏమిటి? దానికి ఏం రూపం ఉండదు, కానీ అది ఒక రూపాన్ని తీసుకోగలదు. ఒక రూపం తీసుకోవాలి అనుకుని పరబ్రహ్మం అనుకుంటే ఒక రూపాన్ని పొందుతుంది. ఒక రూపాన్ని ఎట్లా పొందింది అంటే అమ్మవారి రూపాన్ని పొందింది కేనోపనిషత్తులో. అది తృతీయ ఖండంలో దేవాసుర యుద్ధం జరిగింది. జరిగిన తర్వాత దేవతలందరూ ఒక చోట కూర్చుని ఉన్నారు. కూర్చుని ఇంత పెద్ద యుద్ధం జరిగింది, ఈ యుద్ధంలో రాక్షసుల మీద మనం ఇంత పరాక్రమం ప్రదర్శించాం, వాళ్ళని ఓడించాం, మనం జయాన్ని పొందగలిగాం అని వాళ్ళందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని చాలా ఆనందిస్తున్నారు. ఇదంతా ఈ విజయం సాధించడానికి వాళ్ళ పరాక్రమమే కారణము అని ఆరోపించుకొని అప్పుడు ఒక యక్ష రూపాన్ని పరబ్రహ్మము పొంది అక్కడికి వచ్చి నించుంది. ఆ యక్షము నిలబడితే వీళ్ళు చూశారు దూరం నుంచి, అంత తేజోవంతంగా ఉంది. ఎవరు ఆ యక్షము? వెళ్ళి చూసి రమ్మన్నారు. మొట్టమొదట అగ్నిని పంపించారు. అంటే కాస్త బ్రహ్మమునకు దగ్గరగా వెళ్ళడం మాట్లాడటం కూడా అంత గొప్పే. రూపాన్ని పొందిన బ్రహ్మము దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కూడా అంత చిన్న విషయం ఏం కాదు కదా. అగ్ని ముందు వెళ్ళారు. వెళితే ఆ అగ్నిని ఆవిడ అడిగింది, ఎవరు నువ్వు అని అడిగింది. నేను అగ్నిహోత్రుణ్ణి, నేను ఏదైనా దగ్ధం చేసేయగలను, అది నాకున్న శక్తి అని ఆయన చెప్పాడు. ఆవిడ ఒక గడ్డి పరకను అక్కడ పెట్టి దీన్ని నువ్వు దగ్ధం చెయ్యాలి. ఆయన తన శక్తిని అంతటినీ ప్రదర్శించినప్పటికీ కూడా కాల్చలేకపోయాడు. అంటే దాని అర్థం ఏమిటంటే ఎవరు కాల్చగలిగిన శక్తిని ఇచ్చారో వాళ్ళు కాల్చబడలేని శక్తిని కూడా రెండో దానికి ఇవ్వగలరు. ఆవిడ శక్తి అన్వయమైన నాడు అగ్ని కాల్చగలడు తప్ప అగ్నిని కూడా తట్టుకోగలిగిన శక్తి ఆవిడ ఒక గడ్డి పరకకి కూడా ఇవ్వగలదు. కాబట్టి ఇప్పుడు గడ్డి పరక కాల్చబడలేదు. ఇప్పుడు ఆయన ఆశ్చర్యపోయి సహజంగా అవమానం పొంది బాధతో వెనక్కి వెళ్ళిపోయి ఇంద్రుడు వాయువుతో చెప్పాడు, నాకు ఆమె ఎవరో అర్థం కాలేదు, ఆ యక్షము, నేను మరి ఎప్పుడూ లేనిది ఒక గడ్డి పరకని కాల్చలేకపోయాను అన్నాడు. అంటే వాయువుని పంపించారు. ఆవిడ మళ్ళీ అడిగింది, ఏం చేస్తావు, ఎవరు నువ్వు? నేను వాయువుని, ప్రభంజనుణ్ణి, ఏదైనా విరిచేస్తాను, ఎగరగొట్టేస్తాను, అది నా శక్తి. ఆవిడది మళ్ళీ అదే గడ్డి పరక అక్కడ పెట్టి దీన్ని ఎగరగొట్టాడు. ఆయన తన బలాన్ని అంతటినీ ఉపయోగించాడు.
ఏదైనా ఎగరగొట్టగలగడం నిజంగా వాయువు యొక్క శక్తే. అయితే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడ నుంచి వచ్చింది. శక్తి అన్న మాట ఎక్కడున్నా ఆవిడదే. లేక ఇదంతా నాదే అన్న భావనలో ఉన్నాడు కదూ, అందుకని ఆయన గడ్డి పరకని కదల్చలేకపోయాడు. అంటే ఆయన శక్తి ఒక గడ్డి పరకని కదపలేని విధంగా ఆవిడ తగ్గించలేదు. ఆయన శక్తి అలాగే ఉంది. కానీ అంత శక్తి వాయువు ప్రదర్శించినా కదలకుండా ఉండగలిగినటువంటి బలాన్ని గడ్డి పరకకిచ్చింది. అంటే ఆవిడ తలుచుకుంటే అగ్ని కన్నా గొప్పతనాన్ని గడ్డి పరకకి కట్టబెట్టగలదు, వాయువు కన్నా గొప్పతనాన్ని ఒక గడ్డి పరకకి కట్టబెట్టగలదు. అంత గొప్ప తల్లి. ఆయన దిగులు పడి వెనక్కి వెళ్ళిపోయాడు. నేను కదపలేకపోయాను అన్నాడు. ఇంద్రుణ్ణి పంపించాడు, నువ్వు వెళ్ళి అసలు ఆవిడెవరు ఏమిటి కనుక్కురమ్మన్నాడు. ఆయన బయలుదేరి వచ్చాడు. అయితే వీళ్ళిద్దరి యొక్క అనుభవాన్ని విన్నాడు. విని కాల్చగలిగిన వాడు కాల్చలేకపోయాడు. అదేదో చాలా గొప్ప పదార్థం కాల్చలేకపోయాడంటే వేరు విషయం, అది గడ్డి పరక. కాల్చలేకపోయాడు. వాయువు కదపలేకపోయాడు. అంటే ఎక్కడో ఏదో తెలుసుకోవలసిన విషయం ఉంది. మనం కాల్చగలిగిన వాళ్ళమైనా మన శక్తినంతని పెట్టినప్పటికీ కూడా మనం కాల్చలేనంత శక్తిని అవతల పదార్థానికి కట్టబెట్టగలిగిన శక్తి ఏదో ఉందన్నమాట. అదే వాయువుకి అన్వయం. అంటే యుద్ధంలో కూడా గెలవడానికి మనం చూపించిన పరాక్రమం మనది కాదు. రాక్షసులు ఓడిపోవలసినంత పరాక్రమం మన ఎందు వ్యక్తమయ్యేటట్టు చేసినది కూడా ఆవిడే, ఆ పదార్థమే అని ఆయన అనుకోగానే వినయం కలుగుతుంది. సహజంగా అహంకారం ఎప్పుడు కలుగుతుంది? నా అంతవాణ్ణి నేను అని ఓ అహంకారం బయలుదేరింది అనుకోండి. అది బయలుదేరగానే ఏమవుతుందంటే నా అంతవాణ్ణి నేను కదా, కాబట్టి ఇది నేను ఎందుకు చేయలేను, లేకపోతే ఇది నేను ఎందుకు చెయ్యాలి, ఇలాంటి భావాలన్నీ బయలుదేరుతాయి. వినయం కలగగానే ఏమవుతుందంటే ఇవన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఆయన వినయంతో వచ్చాడు. ఆ వినయం కలగగానే ఇంద్రుడు రాగానే ఆ యక్షము అంతర్ధానమై బహుశోభమానాముమాం హైవవతీం అనే ఆ ఉపనిషత్తులో ఇది ప్రధానమైనటువంటి విషయం. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి కేనోపనిషత్తు మీద ప్రీతి చాలా అన్న విషయం అనేక కారణముల చేత తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఉపనిషత్తు బ్రహ్మమును గురించి, అద్వైతానుభూతిని గురించి అంత గొప్పగా చెప్పడం. వారు తురీయాశ్రమంలో ఉన్నవారు కాబట్టి వారికి అది చాలా ప్రధానమైన విషయం. పైగా శంకరాచార్యుల వారి చేత స్థాపింపబడిన పీఠానికి ఆధిపత్యంలో ఉన్నవారు కాబట్టి జ్ఞాన మార్గమునందు ఉండేటటువంటి వారు. సహజంగా ఆయన జ్ఞాన మార్గమునందే ఉంటారు కాబట్టి ఆయనకి ఆ ఉపనిషత్తు యందు చాలా ప్రీతి. పైగా పీఠానికి అధిదేవత కామకోటి, సాక్షాత్ త్రిపుర సుందరిని తెల్లవారి లేస్తే ఆరాధన, కామాక్షి పరదేవత. అందుకని ఉపనిషత్తు యందు సహజముగా ప్రీతి ఉంటుంది ఆయనకి. కాబట్టి బహుశోభమానాముమాం హైభవతీం, బంగారు తీగ ఎలా మెరిసిపోతూ ఉంటుందో అంత కోటి సూర్యుల పరిధి వెలిగిపోతూ ఆమె ఒక రూపాన్ని పొందింది. లోకంలో ఉన్నటువంటి పోకడ ఏమిటంటే రూపం ఉంటే నామం, నామం ఉంటే రూపం. నేను కుండ అన్నాను అనుకోండి, వెంటనే ఒక రూపం మనసులో కనపడుతుంది. నేను పేరు చెప్పకుండా మట్టితో చేస్తారు, నల్లగా ఉంటుంది, నీళ్లు పోస్తే చల్లగా ఉంటాయి, గుండ్రంగా ఉంటుంది, చుట్టముదురు మీరు పెట్టుకుంటారు కదా అన్నాను అనుకోండి, కుండ అంటారు. అంటే రూపము చెప్తే నామం ఉంటుంది, నామం చెప్తే రూపం ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఈ నామరూపములు మాయ. ఎందుకంటే నామము రూపము ఇవి శాశ్వతము కానివి, వేరొక దాని మీద ఆధారపడి ఉన్నవి. కుండ మట్టి మీద ఆధారపడింది, మట్టి నిజం, కుండ శాశ్వతం. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఒక రూపాన్ని పొందింది. ఎందుకు పొందింది అంటే ఏదైనా చెప్పవలసి వస్తే, జ్ఞానోపదేశం చెయ్యవలసి వచ్చినప్పుడు ఒక రూపమును ధరించి మాట్లాడవలసి ఉంటుంది. కాబట్టి బ్రహ్మము రూపమును దాల్చింది. ఆవిడే జ్ఞానప్రసూనాంబ. శ్రీకాళహస్తి క్షేత్రమనందున్న జ్ఞానప్రసూనాంబ
కేనోపనిషత్తు యందు ప్రతిపాదింపబడినటువంటి ఉమా హైమవతి స్వరూపమే అని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తరచుగా చెప్తుండేవారు. కాబట్టి ఇప్పుడు అటువంటి బంగారు రంగుతో ఆమె కనపడింది. ఈయన ముందు ఏమడిగాడంటే ఆ యక్షం ఏది అని అడిగాడు. అడిగితే ఆవిడంది, ఆ యక్షమో నేనో ఏదో కానీ మీ అందరూ గెలవడానికి కారణము ఏదో అది నిజానికి బ్రహ్మము. ఆ బ్రహ్మము వలన మీరందరూ విజయమును సాధించారు. సా బ్రహ్మేతి హోవాచ. ఏ బ్రహ్మము ఉన్నదో దాని నుండి ఎవరికి ఏ శక్తి కావాలో ఆ శక్తి ప్రసరణమవుతోంది. ఆ శక్తి ప్రసరణము ద్వారా తాను కృతార్థుడవుతున్నాడు. అంటే చేయవలసిన పని, సంకల్పించిన పనిని చేశానన్న తృప్తిని పొందగలుగుతున్నాడు. అది బ్రహ్మము. దానికి నిజానికి కాళ్ళు, చేతులు, చెవులు, ముక్కు ఇవన్నీ ఉండే అవకాశం లేదు. కానీ దానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అజాయమానో బహుధా విజాయతే. అది ఎప్పుడు ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపాన్ని సంతరించుకుంటుంది. కాబట్టి ఇప్పుడు నేను మీకు ఇట్లా కనపడుతున్నాను అని చెప్పింది. కేనోపనిషత్తులో బ్రహ్మము ప్రధానమై కనపడి దేవతలలో కూడా మళ్ళీ ప్రత్యేకించి అగ్ని, వాయువు, ఇంద్రుడు గొప్పవాళ్ళు అవడానికి కారణమైంది. ఎందుకని అంటే బ్రహ్మము ఒక యక్షము యొక్క రూపాన్ని ధరిస్తే మొదట చూసిన వాళ్ళు అగ్ని, వాయువు, ఇంద్రుడు. మళ్ళీ ముగ్గురులో వినయంతో దగ్గరికి వెళ్ళి ఆ యక్షము ఒక రూపాన్ని పొంది స్త్రీగా కనపడితే ఆమె దర్శనం పొంది మాట్లాడిన వాడు ఇంద్రుడు. అందుకని ఇప్పుడు ఆధిక్యాన్ని నిరూపణం చేయవలసి వస్తే దేవతల్లో ముందు ఇంద్రుడిని చెప్తారు, చెప్పి అగ్నివాయువుల్ని చెప్తారు. అది శక్తి వలన కాదు చెప్పేది. దేని వలన చెప్తారు అంటే పరబ్రహ్మ దర్శనమును దృష్టిలో పెట్టుకుని చెప్తారు. అది కేనోపనిషత్తు ఆధారమైంది. కేనోపనిషత్తులో ఏ అద్వైతానుభూతిని గురించి మాట్లాడతారో అవి సాక్షాత్ అమ్మవారు మాట్లాడిన మాటలే కాబట్టి పరదేవతకి ఆ ఉపనిషత్తు ప్రీతిపాత్రమైనది అన్న మాట అనడానికి అవకాశం ఉండదు. అది ఆవిడే లోకమును అనుగ్రహించడానికి, దేవతల యొక్క అతిశయాన్ని తగ్గించడానికి చెప్పింది కాబట్టి అందులో ఆవిడ ఒక రూపాన్ని స్వీకరించడం, మాట్లాడడం అన్నవి ప్రతిపాదింపబడ్డాయి. కాబట్టి ఆ ఉపనిషత్తు అమ్మవారి రూపాన్ని ధరించిన పరబ్రహ్మమునకు దగ్గరగా ఉంది. ఇది దృష్టిలో పెట్టుకునే శంకరాచార్యులు వారి సౌందర్యలహరి చేసినప్పుడు శృతీనాం మూర్ధానో దదతి తపయౌ శేఖరతయా అని ఒక శ్లోకాన్ని రచించారు. శృతుల యొక్క మూర్ధానం చివరి భాగమునందు నీ పాదములు ఉంటాయి. అంటే కేనోపనిషత్తు యందు నువ్వు ఒక స్త్రీ రూపంలో కనపడ్డావు. అమ్మా, నువ్వు అలా కనపడ్డావే, ఆ కనపడినప్పుడు ఎట్లా కనపడ్డావో ఆ దివ్య పాదములు నా తల మీద పెట్టు. శృతీనాం మూర్ధానో దదతి తపయౌ శేఖరతయా మమాప్యతో మాతః శిరసి దయయా దేహి చరణవు. ఆ పాదములే నా తల మీద పెట్టన్నారు. అంటే ఒక రూపాన్ని పొందింది పరబ్రహ్మం. పరబ్రహ్మము రూపాన్ని పొందినప్పుడు ఆ పాదములు తల మీద పెట్టుకున్నారనుకోండి, అది జ్ఞాన ప్రసరణమునకు కారణమవుతుంది. ఆ జ్ఞాన ప్రసరణమునకు కారణమై జ్ఞాన ప్రసూనాంబానుగ్రహమును పొందాడు అనుకోండి, ఆయన ఏమవుతాడు? అద్వైతానుభూతిని పొందుతాడు. అప్పుడు ఇంకా ఆయన మాట్లాడవలసిన అవసరం ఏమి ఉండదు. ఆయన ఏది పొందాలో అది పొందేశాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అప్పుడు ఆయనకి నామరూపాత్మకమైన జగత్తు స్థానంలో బ్రహ్మము దర్శనమవుతుంది. అది నోటితో చెప్పేది కాదు. అప్పుడు ఆయన ఒక పిచ్చివాళ్ళ కూడా కనపడచ్చు. అందుకే జ్ఞాని ఉన్మత్తుడిలా కనపడతాడు అని. ఓ రామకృష్ణ పరమహంసవ, ఒక భగవాన్ రమణుల్లా అట్లా కనపడతారు. అయితే ఈ జ్ఞానము కలగడం మాత్రం ఆవిడ అనుగ్రహం మీదే ఆధారపడుతుంది. ఆవిడ ఇవ్వాలి అది. అందుకని శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు కూడా శ్రీ విద్యా సంప్రదాయాన్ని, అద్వైత సాంప్రదాయాన్ని దగ్గరికి తీసుకొస్తూ మాట్లాడారు. శంకరాచార్యుల వారి యొక్క చాలా గొప్పతనం ఎక్కడుందంటే, ఏదో ఒకదాని దగ్గర ఆయన కేవలంగా పరిమితం కాలేదు. శ్రీ విద్యా సంప్రదాయాన్ని అంత గొప్పగాను కీర్తిస్తూ సౌందర్య లహరి వంటివి ఇచ్చి, లలితా త్రిశతికి భాష్యం ఇచ్చి, వారు మళ్ళీ దాన్ని అద్వైతం వైపుకి కలిపారు, తీసుకొచ్చి చివరికి వచ్చారు. అప్పటికి
కాబట్టి శృతీనాం మూర్ధానో దతతితపయౌ శేఖరతయా మమాప్యేతో మాతః శిరసి దయయా దేహి చరణౌ. ఆవిడ పాదాలు నువ్వు తీసి తల మీద పెట్టుకుంటావా? ఎలా సాధ్యం? ఎలా తీసుకుంటావు? అవి నువ్వు తీసుకుని పెట్టేసుకుని జ్ఞానం పొందేసేవి కావు అవి. ఆవిడ పెట్టాలి పాదాలు. అక్కడుంది ఉపనిషత్తులో ప్రతిపాదింపబడిన రహస్యాన్ని శ్లోకంలోకి తీసుకొచ్చాడు. ఆవిడ దయతో అనుగ్రహించి పాదములు పెట్టవలసింది. నువ్వు వెళ్ళిపోయి ఆవిడ పాదాల దగ్గర కూర్చొని తీసేసుకొని తల మీద పెట్టేసుకుని నేను జ్ఞానం పొందేశానంటావా? ఎట్లా సాధ్యం అది? ఆవిడ నీ యందు